శుభమస్తు. సోమవారం నాడు శివారాధన ఎంత భక్తి శ్రద్ధతో ఆచరించామో అదే ప్రకారంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయాలి అంటుంది మీ శుభదినం. అయితే ఈ చైత్రమాసం నాటి శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మంగళవారం నాడు గణేశ దమన పూజనం అన్న పేరిట గణపతిని అర్చించాలి. చవితి తిథికి గణపతి ఆధిపత్యం కలిగి ఉన్నాడు. వన్నిత్వస్తు హిమాద్రిజ గణపతి. చవితి తిథికి గణపతి యాజమాన్యం కలిగి ఉంటాడు. ఇది రిక్త తిథి అవుతున్నది. ఈ చవితి నాడు గణపతిని ప్రత్యేకంగా గరికతో, దవనంతో, చేమంతి పూలతో, ఎరుపు రంగులో ఉండేటటువంటి మందారాలతో పూజించిన పక్షంలో అలాంటి వారికి గణపతి అనుగ్రహం వలన సంపూర్ణమైన శ్రేయస్సు కలుగుతుంది అంటుంది మీ శుభదినం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం సంప్రదాయం. ఆంజనేయ స్వామి వారి జననం కూడా చిత్రమైనదే. గణపతి జననం లాగే పోల్చుకుంటే గణపతికి ఆంజనేయ స్వామి వారికి అనేక పోలికలు మనకు కనిపిస్తాయి. ఇద్దరు కూడా ఈశ్వర కుటుంబంలోని వారే. ఆంజనేయ స్వామి సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడు కాగా గణపతి ఈశ్వరుని కుమారుడుగానే శివపురాణం తెలియజేస్తుంది కదా. శివుడు పార్వతుల కుమారులలో గణపతి అగ్రేసరుడు కదా, పెద్దవాడు కదా, కుమారస్వామి రెండవ వాడైనప్పుడు ఇలాగా ఇద్దరు కూడా శివ కుటుంబంలోని వారే అవుతున్నారు. ఇద్దరు కూడా దాదాపుగా మరణం అనే స్థితిని చేరుకొని తిరిగి వచ్చిన వారే. సూర్యనారాయణమూర్తి పండు అని భ్రమించినటువంటి ఆంజనేయుడు సుందరుడు చిన్నతనంలో నింగికి ఎగసి పండు వలె మురింగబోయి ఇంద్రుని వజ్రాయుధపు ధాటికి నేలన పడి తిరిగి తండ్రి వాయుదేవుని ద్వారా అలాగే దేవతల అనుగ్రహం ద్వారా పునరుజ్జీవితుడయ్యాడు. గణపతి కూడా శిరస్సు పోగొట్టుకొని తిరిగి తల్లి విలపించడంతో తండ్రి ఈశ్వరుడు పునరుజ్జీవితుడిని చేశాడు. వదనం మారిపోయింది. ఇక్కడ గజ ఆననుడు అయ్యాడు. అక్కడ సుందరుడు కాస్త హనుములు బాగా పెద్దగా మారిన కారణం చేత హనుమంతుడిగా పిలువబడ్డాడు. గమనిస్తే ఇద్దరికి కూడా సంబంధం ఉంది. ఇద్దరి ఆలోచనలు మనం చేసిన పక్షంలో ఇద్దరు మనకు బుద్ధిని ఇచ్చేటటువంటి వారే అవుతున్నారు. తొండమునేక దంతమును తోరపు బొజ్జయి వామహస్తమును మెండుగా రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమును కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకల్లా వజ్జయై ఉండేటివాడు ఆ గణపతి కాగా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణ చేత అందించేటటువంటి వాడు ఆంజనేయుడు అవుతున్నాడు. కనుక మంగళవారం నాడు మనం ఆరోగ్యాన్ని కోరి, బుద్ధిని కోరి, వివేకాన్ని కోరి, మంచి మనస్సును కోరి, అందరి క్షేమాన్ని కోరి ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేద్దాం. వారాధిపతిగా స్తోత్రం చేద్దాం. అలాగే విశేషమైన ఆలోచనలతో గణేశ దమన పూజ కనుక గణపతిని కూడా స్తోత్రం చేద్దాం. వారం మంగళవారం అయినందువల్ల సంకటనాశన గణేశ స్తోత్రం అన్న స్తోత్రాన్ని ఈ రోజున పారాయణం చేసిన పక్షంలో అలాంటి వారికి కష్టాలన్నీ తొలగిపోతాయి. అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది. సంకటనాశన గణేశ స్తోత్రం, ఆ స్తోత్రం పేరులోనే సంకటములన్నీ కూడా నశించిపోవాలి అన్న కోరిక నిబిడీకృతమై ఉన్నది. కనుక ఈ రోజున సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పారాయణం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. పరమాత్ముని అనుగ్రహంతో మనమందరం ఆనందంగా ఉన్నాం. అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.